వచ్చారు రవి, ఇద్దరు వచ్చారు రవి. బాయ్ స్మైల్. వీడియో తీస్తున్నా నేను. అదే అవు బ్రో, నవ్వు నవ్వు నవ్వు. చూడు చూడు చూడు. మనమైతే కొండ మీదకి ఎక్కేసినాం. కొండేడు చూసారా? జస్ట్ మిస్. డైరెక్ట్ వెనక పడితే హెడ్ షాటే నాకు. ఇలా పడ్డావు అనుకో కథ ఇక. గోడ మీద ఎక్కి పరస్కాలు ఆడితే కింద పడకుండా ఎడబడతారు రేపు నాటకాలు కాకుండా. చలో ఈరోజు కాలేజ్ పోలేదు, ఇంటికనే కూర్చున్నా. ఏం చేయకుండా బోర్ కొడుతుందని బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా. ఎక్కడో కాదు, మా ఇంటి పక్కన. వ్యూ మాత్రం క్రేజీ ఉంటుంది. అటు సైడ్ పోతా, అక్కడ ఎన్ని పాములు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి నాకు తెలియదు అసలు. చూద్దాం. మన ఎక్విప్మెంట్ చూపిస్తా ఫస్ట్. ఆ ఎక్విప్మెంట్ చూసిన తర్వాత మనం స్టార్ట్ అయిపోదాం. ఇదే మన ఎక్విప్మెంట్. మన దగ్గర ఏం లేవు, జస్ట్ ఇవి అండ్ ఒక ట్రైపాడ్. ఏం లేవు నా కాడ, ఇవి తప్ప. వీటితోటి ఇప్పుడు మనం షూట్ పోదాం. బాయ్ షూట్ పోతే బోర్ కొడుతుంది. తినడానికి ఏమైనా కావాలిగా. ఇల్లు ఉన్నాయి కాజు, ఇట్లా తీసుకుందాం కొన్ని. టేకింగ్ సమ్ కాజు. అప్పుడప్పుడు తినడానికి ఇది. ఇదే మన ఇంటి పక్క వ్యూ. కరెక్ట్ ఇక్కడ మా వాల్ ఉంది ఇప్పుడు. ఈ వాల్ కాడికి వెళ్ళి ఇటు సైడ్ వ్యూ. ఇది మొత్తం అడవే. నైట్ చీకటి అయితే సుక్కలు చూస్తావు ఖాళీ. ఈ అడవిలా ఇప్పుడు పోదాము. ఆడ ఎన్ని పాములు ఉన్నాయి ఏంది కథ, మనం తీస్తామా తీయమా, ఎట్లా తీస్తాము ఏంది అన్న చూద్దాం. ఇప్పుడైతే వర్షం పట్టేటట్టుంది, కానీ మన తీసుడు మాత్రం ఆపం. తీద్దాం పోయి. ఇవాళ ఎక్స్ప్లోర్ ది సాయిగూడెం, మై విలేజ్. వీఆర్ గోయింగ్ టు ట్రై దిస్. ఇది మన చలో ఇప్పుడు ఈ అడవినంతా దాటుకొని అటు పోదాం. ఇది మొత్తం తిరిగేసి ఇప్పుడు నేను ఎడవంతా దాటుకొని పోదాం. మన ఇంటి పక్కన ఉంది ఇదంతా. ఇందులో ఎన్ని ఈడపాములు ఉన్నాయో నాకు తెలియదు, ఫుల్ ఉంటాయి. నాకైతే భయం అవుతుంది. ఇది అక్కడ వాటర్ వస్తున్నాయి దగ్గర. అక్కడ పోయి ఒక షాప్ తీసుకుందాం. ఎట్లా వస్తుందో చూద్దాం, నీట్గానే ఇద్దాం. ఎడవిలో పోవాలంటే ఎంత వాటర్ ఉన్నాయి ఇక్కడ. షిట్ మ్యాన్. ఈ దారి అంత అడవులుగా ఉంది. అవి షార్ట్ తీసుకుందామంటే నీట్గా వస్తుందా రాదా తెలియదు. ఈ మొత్తం వాటర్తో తిండిపోయింది. కాళ్ళు ఇలా పడితే నూపలు పోతట్టుంది. సరే వాటర్ అట్లున్నాయి కాలు పెట్టకుండా. 2 షార్ట్స్ అయితే కంప్లీట్ చేసిన ఇప్పటికీ. ఇంకా కొన్ని క్లిప్స్ తీయాలి, చాలా తీయాలి. తీద్దాం. మనం ఇదంతా ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాం కదా. ఇప్పుడు ఇదంతా ఎక్స్ప్లోర్ చేసి పోదాం ఇంటికి. ఇడొక్క మధ్యలో ఏం లేకుండా అది ఉంది. దీన్ని కూడా ఒక షార్ట్ తీసేస్తా, బాగుంటుంది. చూద్దాం. అక్కడ ముందర కూడా ఒక మంచి లొకేషన్ ఉంది, చూసారా? చూపిస్తా. అక్కడ పోయి ఇంకొక షార్ట్ అది తీద్దాం. ఈ చెట్లల్లో పుట్టల్లో నడవాలంటే భయం అవుతుంది రా నాయన. ఏముంటాయో తెలియదు ఇవన్నీ. మరి దారుణంగా ఉంది ఇది. మరి మనకు కావాల్సినవి రావాలంటే ఎలా ఉన్నా పోవాలి కదా, వెళ్ళాలి. రైట్. సెకండ్ షాట్, థర్డ్ షాట్. ఇది మనకున్న ప్రాబ్లం సరిపోక ఇది ఒక ప్రాబ్లం. స్టోరేజ్ మొత్తం ఫుల్ అయిపోయింది, 98% నిండిపోయింది. ఇది ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఎట్లా తీయాలి ఇప్పుడు? నేను ఇది డిలీట్ చేద్దామంటే అన్ని ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయి ఇందులో. ఎంత పాసిబుల్ అవుతుందో తెలియదు, కానీ తీస్తా. అన్ని షార్ట్స్ తీస్తా, మొత్తం వీడియో పెట్టేస్తా ఫుల్. బయట మాత్రం నేచర్ బాగుంది ఇప్పుడు. ఎక్స్పీరియన్సింగ్ దిస్ నేచర్. ఏందో ఇవ్వాలి. వెదర్ చాలా బాగుంది. మన మూడ్ బాగాలేదన్నా వెదర్ బాగుంది, లేకుంటే వెదర్ బాగుందని మనం బయటకు వచ్చినామా నాకు తెలీదు. వెదర్ బాగుంది ఈరోజు చాలా. అంటే మరీ ఎండగా ఏం లేదు, బట్ క్లౌడీగా అండ్ నేచర్ బాగుంది. చేసి బయట పోయినప్పుడు వాటర్ తెచ్చుకోరు, ఇంపార్టెంట్ అది. ఎందుకంటే వాటర్ లేకుండా ఏడుంటారు మీరు. వచ్చారు రవి, ఇద్దరు వచ్చారు రవి. ఎగురుతున్నారు రవి, కొట్టుకుంటున్నారా? రండి రవి. రారా దోస్తులారా మీ ఇద్దరు. అరే కొట్టుకుంటున్నారు ఏంట్రా? కొట్టుకుంటారా రీ? రారా రవి, రీ రారా తొందర ఫస్ట్. ఇక్కడ వీడియో ఇస్తారా రే? రే ఎందుకు కురుకుతున్నా అట్లా? బాయ్ స్మైల్. వీడియో తీస్తున్నా నేను. అదే కాదు బాయ్ స్మైల్ చిన్నగా స్మైలీ. ఏదో ఒకటి మాట్లాడే. ఎందుకు స్మైలీ రవి? స్మైలీ. రీడ బఫెల్లో బాయ్ ఉన్నాడు, ఖాళీ క్రేజీ ఉన్నాడు. ఇట్లా వైట్ జుట్టుతోటి
వస్తున్నాడు చూసారా. ఇప్పుడు దాన్ని ఒక షార్ట్ తీద్దాం. ఏం తెలుసా, అది ఎనుకుందా దాన్ని షార్ట్ తీస్తా. ఒక షార్ట్ ఇక్కడ ఒకటి ఉంది చూపిస్తా, క్రేజీ ఉంది ఇది. వాటరే ఇవి, ఈ వాటర్ షార్ట్ తీస్తాం ఏమన్నా. మోటార్ రావట్లేదు, అది మోటార్ వస్తే షార్ట్ తీయొచ్చు. మోటార్ రావట్లేదు కాబట్టి ఏం చేస్తాం, షార్ట్ చేయలేం కదా, కష్టం. కాబట్టి అది మా ఇల్లు దాటి ఒక 200 మీటర్స్ వచ్చిన, అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా చూపిస్తా. అక్కడెక్కడ ఉందో అక్కడ లాంగ్లో ఇల్లు ఉంది, అది కనిపి బ్లర్ చేసిన. కానీ ఇంకా ఇస్తా షార్ట్స్, ఇంకా షార్ట్స్ అయిపోలేదు. ఊరి అక్కడ 2 పెద్ద యాప్ చెట్లు ఉన్నాయి, అవి ఇట్లా తీసాం. అంటే లాంగ్కి వెళ్ళి తీయాలి, దగ్గరికి వెళ్ళి తీసినాం అనుకో సగమే పడుతుంది. అది ఎక్కడ ఉన్నాయి చూపిస్తాం. అక్కడ 2 ఉన్నాయా, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉందా, ఇవి 2 తీస్తాం. లాంగ్కి వెళ్ళి తీద్దాం, దగ్గరికి వెళ్ళి తీస్తే అన్ని 2 పడాయి. అవి అదొక బర్డ్ ఉంది, అది పాలపిట్ట లెక్క కొడుతుంది. అది ఏం పిట్టనా తెలియదు, దాన్ని షార్ట్ తీస్తాం. అరే ఎగిరిపోయింది రా పోయి. వి హ్యాడ్ అనదర్ లొకేషన్ దేర్. అడొక 2 తాటి చెట్లు ఉన్నాయి. తాటి చెట్ల కొబ్బరి చెట్ల, కొబ్బరి చెట్లు, తాటి చెట్లు కాదు. అదొకటి తీస్తా క్లిప్. ఇంకా తీస్తామ్మా, ఆపుదామ్మా. ఇప్పటికి ఎక్కువైపోయిందా. ఆల్రెడీ ఫస్ట్ వీడియో చేసి ఉంటా, కానీ మొత్తం వీడియో చూడడానికి కారణం ఏంటంటే నేను తిరిగి చూడడానికి. అంతే, జస్ట్ మనకు ఉన్నది ఒకటే ఒక ఆపర్చునిటీ. మనం ఏం చేస్తామో మనకి ఇష్టపడి చేయాలి. ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు క్లియర్గా నీట్గా ఉంటుంది. ఇది ఉందనుకో మనం ఫ్రీగా ఫీల్ అవుతాం. ఇదంతా ఏది పట్టించుకోకుండా, కొత్త థింక్ చేయకుండా, ఓవర్ థింకింగ్ చేయకుండా. అట్మోస్ట్ ఇంపార్టెంట్ అదే కదా మనకు. ఓవర్ థింకింగ్ చేయకుండా ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఎంజాయ్. ఇంత మంచి నేచర్ ఉన్నప్పుడు, ఇంత మంచి ఊర్లు ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి కదా. ఎంజాయ్ చేయకుండా ఎట్లా, ఎంజాయ్ చేయడానికి వచ్చింది. ఇంత మంచి నేచర్ ఉంది, ఇంకోసేపు అయితే వర్షం పడుతుంది. ఐ డోంట్ నో ఏది పడ్డా, మనమైతే వీడియో తీసినాం కదా, ఇది మొత్తం ఎడిట్ చేసి యూట్యూబ్లో వ్లాగ్ పెట్టేస్తా. చూసేయండి, చూసి ఎలా ఉందో చెప్పండి. ఆల్ ఆర్ ఇన్వైటెడ్. మా ఇంటికి రావచ్చు మీరు, ఎవరు వద్దామనుకుంటున్నారు. జస్ట్ కిడింగ్, వచ్చేసారు. అందరు వచ్చినారు అనుకో, నేనే ఉండాలి. మళ్ళీ మనకు ఫ్రీగా స్మోక్ ఎఫెక్ట్ ఇస్తుంది ఇక్కడ. స్మోక్ ఎఫెక్ట్ని యూజ్ చేసుకుందామా, బండిని రివీల్ చేద్దాం. స్మోక్ ఎఫెక్ట్ యూజ్ చేసుకొని బాగుంటుందేమో. స్మోక్ ఎఫెక్ట్ ఈజ్ కమింగ్. ఎక్కడి నుంచో తెలుసా, అక్కడ నుంచి. ఏంట్రా బాబు ఇది, వెళ్దాం. షార్ట్స్ ఆర్ కమింగ్, జస్ట్ వెయిట్. ఆల్మోస్ట్ అన్ని షార్ట్స్ కంప్లీట్ చేసా. అక్కడ ఒక ఆవు ఉంది, ఆవు షాట్ ఒకటి కంప్లీట్ చేసినాం అనుకో మన వీడియో అయిపోయినట్టే ఈరోజుకి. అండ్ అక్కడ కూర్చుందాం కొద్దిసేపు. నేచర్ ఎంత మంచిగా ఉన్నప్పుడు ఎంజాయ్ చేయకుండా, తిరగకుండా ఇంట్లో పోయి ఏం చేస్తాం చెప్పండి. కొద్దిసేపు ఎంజాయ్ చేద్దాం, అంతసేపు వీడియో ఎడిట్ చేద్దాం మంచిగా. ఆవు బ్రో, నవ్వు నవ్వు నవ్వు. ఇది చూడు ఒక్కసారి కథలో పెట్టు, షార్ట్ అయిపోతుంది. వీడియో తీసుడు మొత్తం అయిపోయింది. వీడియో మొత్తం ఎడిట్ కొట్టాలి, ఎడిట్ కొట్టి వేస్తా చూడుర్రి. అండ్ ఆల్రెడీ చూసిండొచ్చు, స్టార్టింగ్లో కొంచెం లైట్గా పెడతా, మ్యూజికే పెట్టా, లాస్ట్ ఒక మెయిన్ క్లిప్ పెడతా. ఈ వ్లాగ్ మొత్తం చూసేయండి, స్కిప్ చేయకుండా చూడండి ఈ వ్లాగ్ని. అండ్ మన ఛానల్కి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి వ్లాగ్స్ మస్తు వస్తాయి. ఎక్కడికో ఊటీకి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళడం కంటే మన ఇంటి పక్కన ఉన్న ప్లేస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం అనేది ఈజీ అండ్ బాగుంటుంది. వర్షం వచ్చేటట్టుంది, ఆ మబ్బులు ఎట్లయినా వేయండి. ఇక్కడ ఎవరు లేరు, ఒక్కనే ఉన్నా, మొత్తం ఖాళీగానే ఉంది ఇది ప్లేసు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం అలా, టాటా బాయ్. రెస్ట్ తీసుకుంటున్నాం ఇక్కడ. ఎక్కడ తెలుసా, నేల పైన. పైన మబ్బులు బాగుంది, నా వెనక కూడా మంచిగా ఉండి, అక్కడ సైడ్ కూడా బాగుంది. టేకింగ్ రెస్ట్ చూపిస్తాను. అలా నేచర్ మొత్తం బాగుంది. ఇక్కడ మనం రెస్ట్ తీసుకుంటున్నాం. అక్కడ సన్ బ్రో ఉన్నాడు, అండ్ ఇక్కడ మన డాగీస్ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి అవి. అలా అని అలా మేఘాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం.
ఏయ్ రారా